ఏపీలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించే వాళ్లే వాలంటీర్లు. రాష్ట్రం మొత్తం మీద 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. 1వ తేదీ రాగానే వృద్ధులకు పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే అందేవి. అయితే ఈ ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే ప్రోత్సాహకాన్ని 10,000కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. కానీ తొలి కేబినెట్ సమావేశంలోనే వాలంటీర్ వ్యవస్థకే ఎసరు పెట్టారు. ఇకపై పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని నిర్ణయించారు. వృద్ధులకు, వికలాంగులకు సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయించారు. ఇక ఇప్పటి నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారనే ఆందోళన మొదలైంది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్స్ 200 రద్దు చేశారు. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. ఇక వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి తొలగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై స్పందించింది వైసీపీ. ఎన్నికల కోసమే బూటపు హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టింది.